నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. సంగారెడ్డిలో విశ్వ బంధుత్వ రక్తదాన మహాభియాన్. బుడ్డ సత్యనారాయణ హత్యకు కుట్ర జరిగిందంటూ ఆరోపణలు. కార్వాన్లో ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీపై జీహెచ్ఎంసీ కమిషనర్ తనిఖీ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వన మహోత్సవం. హయత్ నగర్లోని అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా విజయవంతమైంది. కళాశాల డైరెక్టర్లు మల్లేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, మహేందర్ వారి ఆధ్వర్యంలో బిలియన్ హార్ట్ బీటింగ్ అపోలో హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, బ్లడ్ షుగర్, దంత, నేత్ర పరీక్షలు, జనరల్ ఫిజిషియన్ మరియు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు హాజరైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ, మా డైరెక్టర్లు మల్లేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, మహేందర్ వీరి సహకారం మరియు మార్గదర్శకత్వంతో ప్రజాసేవలో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, శిబిరాన్ని విజయవంతం చేసిన అపోలో వైద్య బృందానికి, విద్యార్థినులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ బంధుత్వ దినోత్సవం బ్రహ్మకుమారిస్ పూర్వ ముఖ్య ప్రశాసక దాది ప్రకాష్ మణి పవిత్ర స్మృతి దినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 17 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్, నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ ఏసయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, దంత వైద్యురాలు డాక్టర్ సింధు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే పతంజలి యోగా సమితి ప్రతినిధి దినేష్, తేజ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ రాజు, కార్యక్రమ సమన్వయకర్త విజయ్, స్టాఫ్ నర్స్ ప్రవీణ, రెడ్ క్రాస్ ప్రతినిధి జ్యోతి, పత్రికా విలేకరులు, బ్రహ్మకుమారిస్ సేవా కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఇలా జరుగుతూ ఉంటే వీటిపైన అందరికి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని దానాలకెల్లా రక్తదానం గొప్పదని అంటారు. అంటే మనకు తెలియకుండానే మనం ఒక మనిషిని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి భాగమే మనకు రక్తం అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను లాస్ట్ 1 month నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే యాదృచ్ఛికంగా సిస్టర్స్ వాళ్ళు కాలేజీకి రావడం, నేను వాళ్ళని నాకు సంబంధించిన అభిప్రాయాలతో వాళ్ళతో పంచుకోవడంతో వాళ్ళు కూడా నాకు ఇన్వైట్ చేసినారు. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1 hour స్పెండ్ చేసినప్పుడు చాలా ప్రశాంతత అనిపించింది మానసికంగా. ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టు మానసిక ప్రశాంతతకు కేరా పర్పస్ అంటే బ్రహ్మకుమారిస్ అని చెప్పవచ్చు. అంటే ఇది ఎక్కువ టైం తీసుకోవడానికి ఏంటంటే, నిజానికి మన అవయవాలలో అన్నిటికంటే గొప్పనైనటువంటిది ఏంటి అంటే, అందరూ హార్ట్, లివర్ అంటారు, కానీ నా దృష్టిలో అయితే మన మైండ్ ఎంత కంట్రోల్గా ఉంటే మనం అన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఒకవేళ ఈ బ్రహ్మకుమారిస్కి ఇన్ని శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ను కూడా సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచే ఈ పాఠశాలలో అంటే మనకు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచే ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేస్తే మన నల్గొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు జరగకపోవచ్చు అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది అంటారు ఏంటంటే హార్ట్ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్, ఇవన్నిటికంటే వాటిని బాగు చేసుకునేటువంటిది మైండ్. సో మైండ్ కంట్రోల్లో ఉంటే ఎలాంటి దురలవాటు జరగవు. అంటే ఆల్కహాల్ కన్జ్యూమింగ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఇంకా వేరే ఎలాంటి ఆలోచనలు రావు. కాబట్టి దానికి కేవలం ఓన్లీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అంటే నాకున్నటువంటి దాంట్లో నేను స్టార్టింగ్లో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకోవడం అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మెడిటేషన్ అంటే ఎలా చేయాలనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు బ్రహ్మకుమారిస్, ఇక్కడ ఉన్నటువంటి
సర్వీస్ చేసే వాళ్ళందరికీ సర్వీస్ టు గాడ్, దే ఆర్ ఆల్ సర్వీస్ టు గాడ్. సో అలాగే సర్వీస్ టు సొసైటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, నాకు అవకాశం ఇచ్చింది. చాలా సంతోషం. చందమామ చూస్తే మనకి ఏ రకంగా ఆనందం అనిపిస్తుందో, ఓం శాంతిలో ప్రతి ఒక్కరు చూస్తే కూడా చందమామ ఎంత మంచిగా ఉంటుందో, మిమ్మల్ని చూస్తే కూడా మనసు పులకరించేటువంటి మా ఓం బ్రహ్మకుమారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు రక్తదాన శిబిరానికి మీరందరూ కూడా రావడం అనేది చాలా శుభపరిణామం, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విజయ బ్యానర్జీ గారు భారతదేశంలోనే అన్ని శాఖలు సుమారు 8,000 శాఖలకు సంబంధించినటువంటి దాని మీద 23వ తారీఖు నుంచి నేటి వరకు చాలా భారతదేశ స్థాయిలో భారతదేశంలో నేపాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి విజయ్ బ్యానర్జీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఏసఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, రాజు గారికి, జ్యోతి గారికి, మా పక్కకు ఉన్నటువంటి మా అన్నకు అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా అంజయ్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం శాంతి కావాలంటే అంటే ఓం శాంతి అంటే బ్రహ్మకుమారిస్ కావాలంటే చాలా ధైర్యం ఉండాలి. దేవునికి లీనం కావాలంటే అంత ఈజీ కాదు, అంత అందరూ అనుకుంటారు. కానీ ఓం శాంతి అనేటువంటి మీరు అందరూ చూస్తుంటే ఆ బ్రహ్మ యొక్క పుత్రికలు ఎవరంటే మీరందరూ కూడా బ్రహ్మ యొక్క పుత్రికలు. మిమ్మల్ని చూసినామంటే మా జీవితం ధన్యమైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన జీవితం అనేది మల్లమలు ఉండదు. మనకు ఈ జీవితంలోనే పరిపూర్ణత చేసుకోవాలనేటువంటి దాని మీద అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది భారతీయులు ఉంటే ఈరోజు ఓం శాంతి అనేటువంటిది మన బ్రహ్మకుమారి సంస్థ లేకపోతే చాలా మంది మెంటల్ కానీ ఫిజికల్ కానీ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఎవరికైతే మానసికమైన ఇబ్బంది ఉంటుందో, అలజడి ఉంటుందో, బీపీలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఏం అవసరం లేదు, ఓం శాంతికి వచ్చేసి ఒక 10-15 రోజులు వస్తే వాళ్ళ బీపీ కూడా గైపోయేటువంటి గొప్ప క్షేత్రమే మా ఓం శాంతి కేంద్రం అనేటువంటి విషయాన్ని సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో 1,80,000 మంది యాక్సిడెంట్లు చనిపోతుంది. 1,80,000 మంది యాక్సిడెంట్లు చనిపోతే అలా సుమారు 70,000 మంది రక్తం లేక చనిపోతున్నారంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు యువతరం అంతా కూడా బ్లడ్ ఇస్తే నేను బక్కగా అయిపోతా, నేను వీక్ అయిపోతా, నేను ఇదైపోతా అదైపోతా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. బ్లడ్ ఇస్తే వాళ్ళలో కూడా కొత్త రక్త కణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, బీపీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి హార్ట్కు సంబంధించినటువంటి స్ట్రోక్స్ కానీ, గుండెకి సంబంధించినటువంటి నాళాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కూడా రానేటువంటి గొప్ప అవకాశము బ్లడ్ డొనేషన్ ఉంటుంది. కానీ చాలా మంది యువతరం ఏంటంటే వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత ఎక్కడ ఉన్నది? మన భారతదేశం ఉన్నది. అందరు బ్లడ్ ఇస్తే ఒక్కరు కూడా రక్తం లేకుండా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుందంటే దానికి మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా రక్తదానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ బ్రహ్మకుమారి సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే ఈరోజు 8,000 శాఖలు 110 దేశాల్లో కూడా దేదీప్యమానంగా నడుస్తుందంటే అది మామూలు ముచ్చట కాదు, అదంతా ఆషామాషి కాదు. ఒక ఇంట్లో భార్య భర్తలు కుటుంబం సాగాలంటే చాలా కష్టం ఉంటుంది. 8,000 శాఖలు 110 దేశాలు నడుస్తుందంటే వాళ్ళు ఒకటే నిబద్ధత, మొత్తం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని మొత్తం కూడా భగవంతునికి అంకితం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులే మా బ్రహ్మకుమారి సంస్థ సంబంధించిన సభ్యులైనటువంటి విషయాన్ని కూడా సగర్వంగా మీ అందరూ. మన్సూరాబాద్ లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణకు సంబంధించిన రేషన్ షాప్ వద్ద 4 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దాదాపు గంట సేపు అక్కడే తిరుగుతున్న యువకులపై అనుమానం రావడంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 3 అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. మరో యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకుడిని గార్లపాటి అరవింద్ రెడ్డిగా గుర్తించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో తనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జకిడి శివచరణ్ రెడ్డి పంపించారని అతడు చెప్పినట్లు సత్యనారాయణ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. బుడ్డ సత్యనారాయణకు శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డిలకు కొంతకాలంగా వివాదం ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రభాకర్ రెడ్డిపై సత్యనారాయణ SC/ST చట్టం కింద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తాజా ఘటన నేపథ్యంలో తనపై హత్యకు కుట్ర జరిగిందంటూ బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మిత్రులారా, నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. మరి గతంలో నాపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC/ST కేసు పెట్టడం జరిగింది. మరి SC/ST కేసు కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అదే అదనుగా మరి ఎన్నో
రకాలుగా కొంతమందితోటి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడా, వాడు మన్సూరాబాద్లో ఎట్లా బతికి బట్టగడతాడో, ఎట్లా తిరుగుతాడో చూస్తా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గత 3 రోజుల కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను. మరి ఈరోజు నిన్న సాయంత్రము నేను నా పని వలన నేను మన్సూరాబాద్లోని మరి సరస్వతి నగర్ కాలనీలో మన నజీర్ బైక్ షాపు, అదే మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పడలే, ఏముందిలే అని చెప్పేసి టేకడిగా తీసుకున్నా. మళ్ళీ ఈ రోజు ఉదయం సుమారుగా 10 నుంచి 10:30 ప్రాంతంలో మరి నేను అక్కడికి రావడం జరిగింది. నాపై ఒక అతని పేరు ఏదో చెప్పాడు ఇప్పుడే, అరవింద్ రెడ్డి సమితి ఏదో పేరు చెప్పిండు. అతను నాపై ఇంకో అతనికి సైగ చేసుకుంటూ నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తున్న క్రమంలోనే నేను అలర్ట్ అయిపోయినాను. అలర్ట్ అయ్యి అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది, మెయిన్ రోడ్ పెద్ద రోడ్డు కాబట్టి నన్ను చూసి చాలా మంది ఆగి ఈయన పట్టుకున్నాం. ఒకరిని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అపోజిట్ లో చెరువు కట్ట మీద ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు ఎమ్మటే పారిపోయారు. ఇంకో అతను వీనికి అపోజిట్ లో ఉన్న ఇంకో అతను ఒక బైక్ మీద కూర్చున్న అతను, వాడు ఎమ్మటే బీరప్ప గుడిలో నుంచి పారిపోయాడు. వీని పట్టుకొని మేము గట్టిగా అడిగినాం. అక్కడ ఉన్న ఆ సమయంలో కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఎవరు ఏందని చెప్పేసి వాళ్ళని పట్టుకొని ఎమ్మటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిరు. ఎవరైతే మేము పట్టుకున్నామో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రికి, మా వాడు బీటెక్ చేస్తున్నాడు, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, ఆడెందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు వస్తాడని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి ఎమ్మటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అతను పట్టుకొని మరి పక్కకు జరిగిరు. పోలీసు వాళ్ళు అడిగిరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు బిఎన్ రెడ్డిలో ఉంటా అంటున్నావు, ఇక్కడ నీకేం పని అంటే చెప్పలే. 2-3 సార్లు పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఎమ్మటే నన్ను రెక్కి నిర్వహిస్తున్నాము, రెక్కి అంటే అబ్జర్వ్ చేయమన్నారు నన్ను ఈయనని అని చెప్పి ఓపెన్ చెప్పడం జరిగింది. మరి ఎవరు చేయమన్నారు, ఎవరు చేయను అంటే అప్పుడు మేము 10 మంది దాక్కున్నాం కదా, మా ముందు చెప్పలే. పోలీసు వాళ్ళు కొంచెం పక్క తీసుకుపోయి క్లియర్గా అడిగిరు. ఓపెన్ చెప్పేసిండు, జక్కిడి శివచరణ్ రెడ్డి ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పిండు, మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పిండు అని చెప్పేసి ఓపెన్ గా పోలీసు వాళ్ళకి చెప్పడమే. ఎమ్మటే పోలీసు వాళ్ళు అతన్ని ఎమ్మటే వ్యాన్ వేసేసుకొని తీసుకొని వచ్చేసారు. ఇది జరిగింది మిత్రులారా. నేను మొన్న కూడా చెప్పిన, నాపై నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది, జక్కిడి ప్రభాకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మొన్న కూడా మీడియా పరంగా చెప్పాను. అట్లాగే సిఐ గారు కూడా రిపోర్ట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అది నిదర్శనం అవుతుండే, కాకపోతే కొద్దిగా నేను అలర్ట్ గా లేకపోతే ఇవాళ నేను హత్య అయ్యేటోని, ఇవాళ నేను అక్కడ చనిపోయే ప్రమాదం ఉండే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మీరు ఇకనన్నా మిత్రులారా నాకు న్యాయం చేయండి, ఇలాంటి వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు గారు. మరి చిన్న విషయాలకే ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. గత 2-3 రోజుల నుంచి గుడ్డ సత్యనారాయణ మీద రెక్కి నిర్వహిస్తున్న వాళ్ళను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. దీని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. ఇది మంచి సంస్కృతి కాదు. ఎల్బీ నగర్ లో అభివృద్ధి గురించి కొట్లాడితే అర్థం ఉంది, లేకపోతే వేరే పార్టీలతో మన దాంట్లోనే మనకు పంచాయతీలు పెట్టి ఇలాంటి పనులు చేయడం ఎవరిని క్షమించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, పోలీసులకు కూడా లేదు. ఎవరు ఎంత పెద్దోళ్ళు ఉన్నా తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడే సిఐ గారికి, ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఏడికి పోవాలో ఆడికి పోతాం. మాకు మా హైకమాండ్ ఉంది, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మాట్లాడి చెప్పడం జరుగుతుంది. ఎవరు పంపించారో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సత్యనారాయణ అయితే ఎవరు పంపించారో క్లారిటీగా చెప్తున్నాడు. ఆయనకు చెప్పాడంట అబ్బాయి, ఆ చెప్పిన దాని ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఏం డౌట్? కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నోటీసుల పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు 25న పోలింగ్ స్టేషన్ నంబర్లు 94, 95లను జీహెచ్ఎంసీ కమిషనర్ సందర్శించి నోటీసుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓ, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలతో కలిసి
కమిషనర్ మాట్లాడారు. నోటీసుల పంపిణీ ఎంతవరకు పూర్తయిందనే అంశంపై వివరాలు తెలుసుకుని ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. నోటీసులు ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన పత్రాలు, ఫారాలు సమర్పించే విషయంలో ఓటర్లకు పూర్తి స్థాయిలో మార్గదర్శనం చేయాలని సూచించారు. అనంతరం స్థానిక నివాసితులతో కూడా కమిషనర్ మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాధాన్యతను వారికి వివరించారు. నోటీసులో పేర్కొన్న వివరాలను ఓటర్లు జాగ్రత్తగా పరిశీలించాలని, అవసరమైన పత్రాలు, సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా సమర్పించాలని కమిషనర్ కోరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంకాల్ రేంజ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గత జూన్లో ప్రారంభమైన వన మహోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ చివరి వారంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. वरुण सेवन राजेंद्र आ बंट की पीछे ఉంటే బాగుంది, ఒక 10 ఉంటే బాగుంది. హత్యలను ముందుగానే అడ్డుకోవడంతో పాటు జరిగిన హత్యలపై సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా యాంటీ మర్డర్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హత్య కేసుల విచారణను వేగవంతం చేసి 1 ఏడాదిలోపు ట్రయల్స్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి హత్య కేసుల త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు. दोस्तों और बुजुर्गों, नौजवानों, शराब को छोड़ो और फिर कत्ल। आजकल तो क्या हो गया, हैदराबाद को कत्ल कर रहे हैं। काला पत्थर में 16 साल के बच्चे को कत्ल कर दिए। 16 साल का बच्चा कुछ नहीं किया, मार दिए गर्दन पे। सुबह फजर में उसकी नमाज जनाजा में गया था। नमाज जनाजा पढ़कर मुझे दिल्ली जाना था। उसकी बच्चे की मां ने मुझे बुलाकर कहा कि असद भाई मेरा बेटा कहां है। मेरा बेटा लेके आके दो, रो कर कह रही है 16 साल का मेरा बेटा था, मेरे बेटे को लाओ असद भाई। कत्ल कर दिए। याद रखो, तुम जो कत्ल कर रहे ना, शिर्क के बाद सबसे बड़ा गुनाह अल्लाह की नजर में कत्ल है, कत्ल है। और हदीस शरीफ में आया कि तुम जिसको आज कत्ल कर रहे हो ना, वो उसी खून आलूदा हालत में अल्लाह के अर्श के सामने आकर कहेगा, परवरदिगार मुझसे इंसाफ कर दे, जिन लोगों ने मुझे मारा था। डरो उस दिन से, वो दिन आएगा। तुम आज ताकत के बलबूते पर किसी को मार रहे हो, दौलत के बलबूते पर किसी की जान दे रहे हो। अरे वो दिन आएगा मेरे प्यारे, जब सब मरेंगे, जमीन में जाएंगे, दोबारा उठाए जाएंगे और हिसाब होगा। और मैं हुकूमत से
एक नुमाइंदगी कर दिया हूं और फिर से करने जा रहा हूं कि एक एंटी मर्डर स्क्वाड बनाना चाहिए हैदराबाद, साइबराबाद और मलकाजगिरी पुलिस कमिश्नरेट में। एक एसीपी, 2 इंस्पेक्टर, 1 एसआई और 15 कांस्टेबल होना उसमें, और इन लोगों को जिम्मेदारी देना इन्वेस्टिगेशन से लेके चार्जशीट तक, और एक बेहतरीन पब्लिक प्रोसिक्यूटर को तखर्रुर करके ताकि जो कत्ल करता है उसको सजा मिलना और उसका ट्रायल कम से कम 1 साल में खत्म होना। मैं जाकर नुमाइंदगी करूंगा, यह कत्ल खत्म होना चाहिए। यह हमारी सरजमीन है, बच्चों को मार रहे हैं। अच्छा अब तो हद हो गई, मेरे को पॉलिटिशियन बनना है तो मैं मर्डर करता हूं, बल्कि बेहयाई की हद है, बोल भी रहे हैं। मैं इमर्जिंग पॉलिटिकल लीडर हूं, उभरता हुआ पॉलिटिशियन हूं, मैंने मर्डर किया। तुमको ये करोगे, तुम्हारे पास दौलत है, ताकत है, तुम जान लोगे किसी की। ये खत्म होना चाहिए। और इंशाअल्लाह ताला उम्मीद करते कि यहां की हुकूमत एंटी मर्डर स्क्वाड बनाएगी। एक पूरे 3 हैदराबाद पुलिस कमिश्नरेट, साइबराबाद और मलकाजगिरी में एक स्पेशल कोर्ट का तकर्रुर करना चाहिए। चीफ मिनिस्टर को जाकर सीजीआई को मिलकर कहना चाहिए, क्योंकि अगर आप हैदराबाद को प्रमोट कर रहे हैं सारी दुनिया में इन्वेस्टमेंट के लिए, यह भी बहुत जरूरत है कि दुनिया के सामने बात आए कि अब कोई खतल नहीं होगा यहां पर इंशाअल्लाह। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. సంగారెడ్డిలో విశ్వ బంధుత్వ రక్తదాన మహాభియాన్. బుడ్డ సత్యనారాయణ హత్యకు కుట్ర జరిగిందంటూ ఆరోపణలు. కార్వాన్లో ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీపై జీహెచ్ఎంసీ కమిషనర్ తనిఖీ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వన మహోత్సవం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.